రేవంత్ రెడ్డి సర్కార్ మరోసారి డైవర్షన్ రాజకీయాలకు తెరతీసిందని బీఆర్ఎస్ ఆరోపించింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదవ్వడం, ఇప్పటికీ నిందితుడిని అరెస్టు చేయకపోవడం, మంత్రి పొన్నం ప్రభాకర్ అనుచిత వ్యాఖ్యలతో మరింత అప్రతిష్ట పాలవడం, ఈ వ్యవహారంలో ప్రభుత్వ వైఫల్యం, కాంగ్రెస్ బీజేపీ స్నేహబంధంపై సామాజిక మాధ్యమాల్లో చర్చ జోరుగా సాగుతుంది. రేవంత్ రెడ్డి సర్కార్ మరోసారి డైవర్షన్ రాజకీయాలకు తెరతీసిందని బీఆర్ఎస్ ఆరోపించింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదవ్వడం, ఇప్పటికీ నిందితుడిని అరెస్టు చేయకపోవడం, మంత్రి పొన్నం ప్రభాకర్ అనుచిత వ్యాఖ్యలతో మరింత అప్రతిష్ట పాలవడం, ఈ వ్యవహారంలో ప్రభుత్వ వైఫల్యం, కాంగ్రెస్ బీజేపీ స్నేహబంధంపై సామాజిక మాధ్యమాల్లో చర్చ జోరుగా సాగుతుంది. ఈ నేపథ్యంలో మరోసారి డైవర్షన్ అస్త్రాన్ని రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి సర్కార్ ప్రయోగించింది. పోక్సో కేసు నుంచి ప్రజలను ఏమార్చి వారి దృష్టిని మరల్చేందుకు సిద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తున్న ప్రజల్లో చర్చ పెడుతున్న బీఆర్ఎస్ పార్టీని కట్టడి చేసేందుకు రంగంలోకి దిగింది. అనూహ్యంగా మాజీ మంత్రి కేటీఆర్ కు ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ కోర్టు సమన్లు జారీ చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు బండి భగీరథ్ పై నమోదైన పోక్సో కేసును ప్రస్తావించని రాష్ట్రంలోని ప్రధాన మీడియా మాత్రం కేటీఆర్ కు సమన్ల వార్తను తాటికాయంత అక్షరాలతో విస్తృతంగా ప్రచారం చేయడం వెనుక రేవంత్ సర్కార్ ఆడుతున్న డ్రామా ఉన్నదనే అభిప్రాయాన్ని బీఆర్ఎస్ వ్యక్తం చేస్తుంది. బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ పై వారం క్రితం పోక్సో కేసు నమోదైంది. కేంద్ర మంత్రి బండికి అడుగడుగునా సహకారం అందిస్తున్న రేవంత్ సర్కార్ ఈ వ్యవహారంపై తొలుత కేసు నమోదు చేయకుండా నీరు గార్చేందుకు ప్రయత్నించిందనే ఆరోపణలున్నాయి. అయితే బాధిత కుటుంబీకులు పట్టుదలగా ఉండడంతో విధిలేని పరిస్థితుల్లోనే పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ వివరాలను కూడా అత్యంత గోప్యంగా దాచేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ శ్రేణుల ఒత్తిడితో బయట పెట్టక తప్పలేదు. పోక్సో కేసు నుంచి బండికి రక్షణ కల్పించాలనే దిశగా సర్కార్ వ్యవహారం కొనసాగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్గీయులు తమ అనుకూల మీడియాను మేనేజ్ చేయడంతో పాటు పోక్సో కేసును తొక్కిపెట్టేలా చేశారు. ఆ తర్వాత బండి కుమారుడిపైనే హనీ ట్రాప్ జరిగిందనే ప్రచారానికి తెరలేపారు. పోక్సో కేసులో బండికి రేవంత్ సర్కార్ అండగా ఉన్నదంటూ సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాకుండా మంత్రి పొన్నం ప్రభాకర్ అనుచిత వ్యాఖ్యలతో ప్రభుత్వం మరింత అబాసుపాలైంది. నెటిజన్లు దుమ్మెత్తి పోస్తుండడం, బీఆర్ఎస్ తో పాటు పలు ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు సైతం పోరుబాట పట్టాయి. ఈ ఒత్తిడితో ఎట్టకేలకు సర్కార్ సిట్ ఏర్పాటు చేసింది. కానీ ఇప్పటికీ నిందితుడిని అదుపులోకి తీసుకోలేదు, విచారించలేదు. నిందితుడు పరారీలో ఉన్నట్టు ప్రకటించడంతో రేవంత్ సర్కార్ బండి సంజయ్ కి ఏ స్థాయిలో సహకరిస్తుందో స్పష్టమవుతుంది. తాజాగా బండి భగీరథ్ బెయిల్ పిటిషన్ పై ప్రభుత్వం తరపున పేలవమైన వాదనలు వినిపించడానికే అనుభవం లేని న్యాయవాదిని నియమించినట్టు ఆరోపణలు వచ్చాయి. పోక్సో కేసు విషయంలో అన్ని విధాలా సర్కార్ అబాసుపాలవుతుంది. కాంగ్రెస్ బీజేపీ స్నేహబంధం బట్టబయలవుతుంది. ఈ కేసు నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ మరోసారి డైవర్షన్ డ్రామాకు తెరతీసింది. అనూహ్యంగా కేటీఆర్ కు ఫార్ములా ఈ కేసులో ఏసీబీ కోర్టు సమన్లు జారీ చేయడం అందులో భాగమేనని రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది.